జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలుసుకున్నారు. అయితే ఆ సృష్టి ఎలా ఏర్పడింది అనే దాని గురించి తెలియజేసేటటువంటి జ్ఞానం అంతా కూడా మనసుకు సంబంధించిందే. మీకు మరొకసారి చెప్తున్నాను, మనసే మనిషికి ఆధారం, మనసే మనిషికి మూలం. మనసు లేకుండా మనిషి లేడు, మనసు లేకుండా భౌతిక జగత్తు కూడా లేదు. అటువంటి మనసును గురించి ఎవరైతే శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటారో వాళ్ళు సాక్షాత్తు భగవంతునిగా జీవించగలుగుతారు. మనసు కుంచుకుంటే సమస్యలు పెరుగుతాయి. మనసు అనంతంగా విస్తరిస్తే మనిషి సాక్షాత్తు భగవంతుడవుతాడు. మనసును స్వాధీనం చేసుకుంటే మనిషి అనంతంగా విస్తరిస్తాడు. అటువంటి మనసును స్వాధీనం చేసుకునే మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. ఇది ఋషులు మానవాళికి అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక. కాబట్టి మనసును గురించి మరికొంత మేరకు తెలుసుకుందాం, విశ్లేషించుకుందాం. అసలు మనసు అంటే ఏమిటి? మనసు అంటే సంకల్ప వికల్పాలతో కూడి ఉన్నదే మనసు. మనసు పరిమితంగా ఉంటే మనిషి కుంచుకుంటాడు, సమస్యల మోతాదు పెరుగుతూ ఉంటుంది. మనిషి వికసిస్తూ ఉంటే సమస్యలు తగ్గుముఖం పడతాయి, మానవుడే మాధవుడవుతాడు. అటువంటి మనసు యొక్క మూలాలను గురించి మనం తెలుసుకోవాలి. కేవలం మనసును గురించి ఉపరితలంలో తెలుసుకోవటం కాకుండా ఆ మనసుకు మూలం ఏమిటి, ఆధారం ఏమిటి అనే దాని గురించి లోతుగా అధ్యయనం చేయగలగాలి. నేను ఒక విషయం చెప్తాను. విశ్వమంతా శుద్ధ చైతన్యమయం, విశ్వమంతా భగవంతునిమయం, విశ్వమంతా పరబ్రహ్మమయం, విశ్వమంతా పరమాత్మనిమయం. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ద్వారా వచ్చింది. అంటే భగవంతుడిని గురించి తెలుసుకోవాలన్నా, భగవంతుడి స్థితికి చేరాలన్నా అందుకు మూల కారణం మనసే కదా. కాబట్టి మనసును గురించి తెలుసుకుంటే మనిషి జీవితంలో ఇక దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. మనసును కరిగించడమే మోక్షం అంటారు. మనసును అనంతంగా విస్తరింపజేయటమే పరబ్రహ్మ స్థితి అంటారు. అటువంటి మనసును గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుంటే అంతరంగం నిండుకుండలా ఉంటుంది. అయితే విశ్వమంతా శుద్ధ చైతన్యమయం, కనిపించే చరాచర జగత్తు మొత్తం కూడా శుద్ధ చైతన్యం నుండి ఆవిర్భవించి మరలా ఆ శుద్ధ చైతన్యంలోనికి కలిసిపోతుంది కదా. అంటే కనిపించేటటువంటి ఈ భౌతిక జగత్తు అంటే పంచభూతాలు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ, మానవులు కానీ శుద్ధ చైతన్యం నుండి ఆవిర్భవించడం జరుగుతుంది. మరలా ఆ శుద్ధ చైతన్యంలోనికే కలిసిపోవటం జరుగుతుంది. ఈ తెలుసుకోవటం అంతా ఏమిటంటే మనసు ద్వారా కలుగుతుంది. తెలుసుకోవటం అనేది, జ్ఞానం అనేది మనసుకు సంబంధించింది. తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అనే భావన కానీ, జ్ఞానరహితం కానీ భగవంతుడి స్థితికి సంబంధించింది. విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. పాలపుంతలు ఉన్నాయి.
నక్షత్ర మండలాలు ఉన్నాయి, కూటములు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. అనూహ్యమైన సంఖ్యలో నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఇటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఒక భాగమే భూమి. ఈ భూమి ఎక్కడుంది? సౌర కుటుంబంలో ఉంది. ఈ సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగమే. వాస్తవానికి సూర్యుడి నుండే భూమి ఆవిర్భవించింది. సూర్యుడు మండుతున్నటువంటి అనంతమైనటువంటి ఒక నక్షత్రం. అటువంటి నక్షత్రంలో జరిగినటువంటి విస్ఫోటన వలన కొన్ని గ్రహాలు ఏర్పడ్డాయి. అయితే ఈ గ్రహాలన్నీ కూడా దూరంగా వెళ్లకుండా సూర్యుని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాయి. అలా సూర్యుని చుట్టూ పరిభ్రమించేటటువంటి ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడితో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుని ఉంటాయి. మొత్తాన్ని కలిపి సౌర కుటుంబం అంటారు, సోలార్ ఫ్యామిలీ అంటారు. సరే, భూమి సూర్యుడి నుండి ఏర్పడింది. ఇది మొదటి పాయింట్. సూర్యుడి చుట్టూ నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఇది రెండో పాయింట్. భూమి సూర్యుడి చుట్టూ తిరగటమే కాకుండా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇది మూడో పాయింట్. భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి పట్టేటటువంటి కాల వ్యవధి, ఒక్కసారి తిరగటానికి పట్టేటటువంటి కాల వ్యవధి 365.25 రోజులు. తన చుట్టూ తాను తిరగటానికి పట్టేటటువంటి కాల వ్యవధి 24 గంటలు. అయితే సౌర కుటుంబం మొత్తంలో భూమికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే గురుత్వాకర్షణ శక్తితో పాటు అయస్కాంత శక్తి కూడా ఉంది. అయితే వీటిని అన్నిటిని మనం సిద్ధాంతపరంగా తెలుసుకుంటున్నాం, కానీ రుజువు చేయటం సాధ్యం కాదు కదా. ఎందుకంటే కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుండి ఈ పరిణామం జరుగుతూ ఉంది. మనిషి తన మనసుతోటి దీన్ని అంచనా వేయగలుగుతాడు, కానీ నిరూపించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే విషయం ఏంటంటే భూమికి అయస్కాంత శక్తి ఉండటం వలన, భూమి చుట్టూ కూడా ఇతర భూతాలతో కలిపి వాతావరణం ఏర్పడింది. భూమి ప్లస్ వాతావరణం = భూమండలం అంటారు. ఈ భూమండలంలో నిర్ణీతమైనటువంటి నిష్పత్తిలో, మోతాదులో పంచభూతాలు ఉన్నాయి. అవేమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది భూమండలంలో చాలా కీలకమైంది. మనం భూమండలాన్ని గురించి తెలుసుకుంటే విశ్వాన్ని గురించి కూడా తెలిసిపోతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఆ కక్ష ఏర్పడటానికి మూల కారణం గురుత్వాకర్షణ శక్తి. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి మూల కారణం కూడా గురుత్వాకర్షణ శక్తి. ఈ మూలాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదంతా మనసు యొక్క రూపాంతరమే. మనం తెలుసుకోవటం అంటూ జరిగితే అది మనసే కదా, జ్ఞానం మనసే కదా, అంతా మనసు పరిధిలోనే జరుగుతుంది కదా. భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి ఆ కక్ష ఎలా ఉంటుందంటే దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఎలిప్టికల్ అంటారు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అది సూర్యుడికి దగ్గరైందనుకోండి, వేడి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉందనుకోండి, చల్లదనం ఎక్కువగా ఉంటుంది. వేడి, చల్లదనం రెండు కూడా సంవత్సర కాలంలో మారుతూ ఉంటాయి. ఇక అసలు విషయం ఏంటంటే ఈ వేడి, చల్లదనం వీటి వల్ల
భూమి వేడవుతూ చల్లబడుతూ ఉంటుంది. ఇదంతా కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయితే ఈ భూమి చల్లబడి 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 జీవులు ఏర్పడటానికి మూలాధారమైంది. ఇటువంటి విధానం విశ్వంలో ఎక్కడా లేదు, ఇంతవరకు నిరూపించబడలేదు. సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి గ్రహాల్లో కూడా జీవరాశి ఉన్నట్లుగా ఎవరు ఇంతవరకు నిరూపించలేదు. ఒక భూమండలంలో మాత్రమే జీవరాశి ఉంది. అయితే అసలు విషయానికి వద్దాం. ఈ జీవరాశి ఎలా ఏర్పడింది? భూమి చుట్టూ వాతావరణం ఏర్పడింది కదా. వాతావరణం అంటే ఏమిటి? అవన్నీ కూడా ఎలిమెంట్స్, మూలకాలు. ఈ మూలకాలు కలిసిపోతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. పంచభూతాలు కలిసిపోతుంటాయి, విడిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా రసాయనిక మార్పు లేక రసాయనిక పరిణామం అనుకోండి, కెమికల్ ఎవల్యూషన్ అనుకోండి, కెమికల్ మాడిఫికేషన్ అనుకోండి, ఏదన్నా అనుకోవచ్చు. ఈ విధంగా ముందు అకర్బన పదార్థాలు ఏర్పడ్డాయి, తర్వాత కర్బన పదార్థాలు ఏర్పడ్డాయి. అంతిమంగా కర్బన అకర్బన పదార్థాల యొక్క కలయికతోటి ఒక అద్భుతమైన పదార్థం ఏర్పడింది. అదేమిటంటే జీవ పదార్థం. దాన్ని ప్రోటోప్లాజం అంటారు. ఎక్కువ డెప్త్కి వెళ్ళకూడదు దీన్ని, ఎందుకంటే డ్రై సబ్జెక్ట్. అయినా సరే తెలుసుకోవలసినటువంటి ధర్మం ఉంది కదా. మనం సమస్యల నుంచి బయటపడాలి, జబ్బుల నుంచి బయటపడాలి, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. అసలు ఆనందం అంటే తెలుసుకోవాలి కదా. మన జీవితానికి మూలం మరియు ఆధారం ఏమిటో తెలుసుకోవాలి కదా. మూలం మరియు ఆధారం ఏమిటి? మనసే కదా. ఆనందం అంటే ఏమిటి? మనసు లేని స్థితిని ఆనందం అంటారు కదా. ఈ విధంగా ముందు ప్రోటోప్లాజం వచ్చింది, జీవ పదార్థం. ఆ తర్వాత పరిణామ క్రమంలో వృక్షాలు వచ్చాయి, జంతువులు వచ్చాయి, అంతిమంగా మానవుడు వచ్చాడు. అంటే పరిణామ క్రమంలో మానవుడు భూమండలం అందలి సకల ప్రాణికోట్లోకెల్లా పరాకాష్ఠ దశలో ఉన్నాడు. మానవుడిలో ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే మనసు. మిగతా వాటిల్లో కూడా మనసు ఉంది, కానీ ఇంత మోతాదులో మనసు లేదు. ఆ మనసే మనిషి యొక్క పురోభివృద్ధికి మూలం. ఆ మనసే మనిషి యొక్క పతనానికి మూలం. ఇవాళ భూమండలంలో మానవుడు అనేక క్లిష్టమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాడన్నా, భయంకరమైనటువంటి జబ్బులకు లోనై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నదానికి మూల కారణం ఏంటంటే మనసే కదా. ఆ మనసును తెలుసుకుంటే భగవంతుని గురించి కూడా తెలుసుకున్నట్లే. ఆ మనసుని గురించి తెలుసుకోకుండా భగవంతుని గురించి ఎలా తెలుసుకుంటాం? కొంచెం ఆలోచించండి. కాబట్టి ఆ మనసు యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. సృష్టి ఆవిర్భావంలో శుద్ధ చైతన్యం ఉంది అని చెప్పి గతంలో ప్రస్తావించడం జరిగింది. ఆ శుద్ధ చైతన్యం నిలకడగా ఉండకుండా మార్పులు చెందుతుంది అన్నాను. నిలకడగా ఉండకుండా నిరంతరం మార్పులు చెందుతుంది అన్నాను. ఆ మార్పులు చెందేటటువంటి క్రమంలో అది ఒక శక్తిగా మారుతుంది. శుద్ధ చైతన్యం వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. కానీ దాని నుంచి ఏర్పడినటువంటి శక్తి ఒకటి ఉంది. దాన్ని విశ్వ ప్రాణశక్తి అంటారు, విశ్వశక్తి అంటారు, కొంతమంది ప్రాణశక్తి అని కూడా అంటారు. ఈ ప్రాణశక్తి తర్వాత రూపాంతరం చెంది సంకల్ప శక్తి అవుతుంది. ఆ సంకల్ప శక్తి ద్వారానే భౌతిక జగత్తు ఏర్పడుతుంది. అంటే సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా ఆకారం కావాలి కదా. అందువల్ల ఆ సంకల్ప శక్తి ద్వారా, సంకల్పం ద్వారానే భౌతిక జగత్తు ఏర్పడింది. ఆ సంకల్పమే మనసు. అంటే మనసు కంటికి కనిపించదు,
కానీ కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తును ఏర్పరుస్తుంది. భౌతిక జగత్తు ఏర్పడటానికి మూలం మరియు ఆధారం ఏంటంటే మనసే. ఇప్పుడు మరొక విషయం చెప్తున్నాను. ప్రపంచం పతనం కావటానికి మూలం మనసే. ప్రపంచం పురోభివృద్ధి చెందడానికి మూలం కూడా మనసే. మనిషి ఎదగటానికి మూలం మనసే. బలహీనపడటానికి మూలం కూడా మనసే. అటువంటి మనసు శుద్ధ చైతన్యంలో ఒక భాగమే. విశ్వం మొత్తం కూడా ఆవిర్భవించడానికి మూలం ఏంటంటే సంకల్పాలే. సంకల్పాలంటే మనసే. మనసు ద్వారానే భౌతిక జగత్తు ఆవిర్భవించింది. మనం మనసును గురించి తెలుసుకుంటే భౌతిక జగత్తు యొక్క ఆవిర్భావాన్ని గురించి అవగాహన అవుతుంది. ఇక మానవుడిని తీసుకోండి. ఈ మానవ దేహం ఏర్పడటానికి మూలం కూడా మనసే. ఈ మనసు అనేది సంస్కారాలతో కూడి ఉంటుంది, గుణాలతో కూడి ఉంటుంది, కర్మలతో కూడి ఉంటుంది. కాబట్టి మనకు మూలం ఏమిటంటే సంస్కారాలు, గుణాలు, కర్మలు. ఈ కర్మలు మనకు ఎవరిచ్చారు? అమ్మా నాన్న ఇద్దరు ఇచ్చారు. కర్మలు కనపడుతున్నాయా? లేదే. గుణాలు కనపడుతున్నాయా? లేదే. సంస్కారాలు కనపడుతున్నాయా? లేదే. కనిపించినటువంటి ఆ సంస్కారాల వల్ల కనిపించేటటువంటి స్థూల దేహం ఏర్పడుతుంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. పరమాత్మ, ప్రాణశక్తి, పరమాణువు, పదార్థం, ప్రకృతి. మళ్ళొకసారి చూడండి. పరమాత్మ, ప్రాణశక్తి, పరమాణువు, పదార్థం, ప్రకృతి. అన్నిటికీ మూలం ఏంటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తే మనసుగా రూపాంతరం చెందింది. మనం ప్రాణశక్తిని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని దాన్ని ఆధీనంలోనికి తీసుకెళ్ళగలిగితే మనసు మనకు స్వాధీనం అవుతుంది. మనసు పక్కగా తప్పుకుంటే ఇంకక్కడేముంది? భగవంతుడే కదా. మనం మనసును పక్కకు తప్పించడం సాధ్యం కాదుగా. మనసును పక్కకు తప్పించడం అంటే అదొక కర్మే, అదొక చర్యే. చర్య ఉందంటే తప్పనిసరిగా కర్మ ఫలం ఉంటుంది. ఆ కర్మ మరొక కర్మకు బీజం అవుతుంది. సబ్జెక్టు చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇది నేను పుస్తకాలు చదివి లేకపోతే సమాచారం విని మీకు చెప్పటం లేదు. అది అవసరం కూడా లేదు. మనం సహజ స్వరూపాన్ని గురించి తెలుసుకుంటే సృష్టికి మూలాన్ని గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం. మానవ జీవితానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే మనసే. మనసు అంటే త్రిగుణాలు అనుకోండి, కర్మలు అనుకోండి, సంస్కారాలు అనుకోండి, జీవుడు అనుకోండి, సూక్ష్మ శరీరం అనుకోండి, మేధస్సు అనుకోండి, అంతఃకరణాలు అనుకోండి. మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి. ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా మనసే కదా. భాష అంతా కూడా మనసే కదా. జ్ఞానం అంతా మనసే కదా. ఆలోచనలన్నీ మనసే కదా. కాబట్టి ఈ మనస్సు ఎంత విశిష్టమైందో, ఎంత విశాలమైందో, ఎంత అనంతమైందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి మనసును గురించి మనం తెలుసుకునేటటువంటి విధానంలో మనిషి యొక్క మూలాలు మొత్తం తెలిసిపోతాయి. మానవ జీవితానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే తల్లి, తండ్రి, భార్య, భర్త ఇద్దరు ఇచ్చినటువంటి అర్ధబీజాల కలయిక ఏర్పడినటువంటి కారణ శరీరం. ఆ ఒక్క పదం చాలు, కారణ శరీరం, కాజల్ బాడీ. ఎప్పుడైతే
ఈ కారణ శరీరం మామూలు స్థాయిలో ఉంటుందో అక్కడ చర్యలు జరగవు. ఈ కారణ శరీరం తల్లి యొక్క గర్భాశయంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడిన తర్వాత అది సూక్ష్మ శరీరంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సూక్ష్మ శరీరం అనేది కర్మలతో కూడి ఉంటుంది, సంస్కారాలతో కూడి ఉంటుంది, సంకల్పాలతో కూడి ఉంటుంది, ఆశయాలతో కూడి ఉంటుంది, గమ్యాలతో కూడి ఉంటుంది, లక్ష్యాలతో కూడి ఉంటుంది, జీవిత రాజ్యాంగం మాదిరిగా ఉంటుంది. అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం యొక్క రూపాంతరం కదా. మానవ జీవిత పరమార్థం ఏంటి? ఆ కర్మలు మొత్తం కరిగిపోవాలి. కర్మల మొత్తం కరిగిపోతే అక్కడ ఏముంటుంది? భగవంతుడు ఉంటాడు కదా. కర్మలు ఎలా కరిగిపోతాయి? కర్మలు కరిగిపోవటం కాదు, కర్మలని, సంస్కారాలని, గుణాలను కూడా భగవంతునిగా భావించగలగాలి. ఎప్పుడైతే భగవంతునిగా భావిస్తామో అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది కదా. భగవంతుని మయంగా గోచరిస్తే అదే ఆత్మ కదా. మనం భౌతిక జగత్తును ఆత్మగా భావించగలిగితే అదే ఆత్మస్థితి కదా. అందరూ కూడా భౌతిక జగత్తును వ్యతిరేకిస్తూ భగవంతుడి కోసం కఠోరంగా సాధన చేస్తున్నారు. అది అశాస్త్రీయ విధానం. భౌతిక జగత్తునే భగవంతుడిగా భావించగలిగితే సాధన యొక్క అవసరం లేదు కదా. కాబట్టి అన్నింటికి మూలం మనసే. మనసే కీలకం. ఈ మనసు కంటికి కనిపించదు. కంటికి కనిపించని మనసు నుండి కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తు ఆవిర్భవించి అది రూపాంతరం చెందుతూ అంతిమంగా మరలా చివరకు భగవంతుల్లో కలిసిపోతుంది. అంటే ప్రత్యక్షంగా తల్లిదండ్రి ఇద్దరు కూడా మనకి మూలం మరియు ఆధారం అయినప్పటికీ పరోక్షంగా మన జీవితానికి, ఈ చరాచర జగత్తుకు మూలం మరియు ఆధారం ఎవరంటే భగవంతుడే. ఆ భగవంతుడి స్థితిని గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఆ భగవంతుని గురించి అధ్యయనం చేసామనుకోండి, తెలుసుకున్నాం అనుకోండి, అవగాహన గాంచుకున్నాం అనుకోండి, అది తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది కదా. తెలుసుకునే విధానం ఎలా ఉండాలి? శాస్త్రయుక్తంగా ఉండాలి. శాస్త్రీయత ఉన్న చోట సందేహాలకు, చిక్కు ప్రశ్నలకు, అనుమానాలకు ఎటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మనసు కుంచుకుంటే భౌతిక జగత్తుతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటుంది. అదే మనసు అనంతంగా విస్తరిస్తే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆత్మ, మనసు రెండు వేరు కాదు. కాబట్టి మనం ఆత్మనే మనసుగా భావించగలిగితే ఆత్మస్థితి కోసం ప్రయత్నించవలసినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి ఆత్మస్థితి అనేటటువంటిది ప్రత్యేకంగా లేదు. కనిపించేటటువంటి స్థూల జగత్తును భగవంతునిగా భావించగలిగితే అదే ఆత్మ. ఆత్మను కూడా వదిలేసామనుకోండి, అది కూడా మాయే కదా. ఆత్మ కూడా మాయే కదా. ఆత్మను వదిలేసామనుకోండి, అది ఆత్మస్థితి అవుతుంది కదా. ఎప్పుడైతే ఆత్మను వదిలేసామో మనసు ఖాళీ అయిందిగా, అంతరంగం ఖాళీ అయిందిగా. అక్కడ సంస్కారాలు లేవు, గుణాలు లేవు, కర్మలు లేవు, సూక్ష్మ శరీరం లేదు, జీవుడు లేడు, మేధస్సు లేదు, అంతఃకరణాలు కూడా లేవు కదా. ఈ స్థితిలో ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు. జీవితమే సాధనగా మారుతుంది. బిడ్డలారా, ఇది ఆధ్యాత్మిక రహస్యం అంటే.
మనకెప్పుడైతే ఒక విషయం అవగాహన కాదో దాని గురించి తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంటాం, అన్వేషణ చేస్తూ ఉంటాం, పరిశోధన చేస్తూ ఉంటాం. పరిశోధన చేయటం అంటే పరధ్యానమే. నువ్వు ఉన్నది ఒక చోట, ఆలోచించేది మరొక దాని గురించి. ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటం అంటే పరమాత్మ అంతరంగంలో ఇంకా బలపడుతుంది కదా. అంతరంగంలో స్థూల జగత్తు బలపడుతూ ఉంటే నువ్వు పరమాత్మను ఎలా అందుకోగలుగుతావు? కాబట్టి మానవుడు ఎక్కడ దెబ్బతిన్నాడంటే ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, అది నాకు కావాలి 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 అంటున్నాడు. నేతి 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 అంటున్నాడు. నేతి అంటే ఇంకా ఏదో కావాలి అనే భావన. ఇతి 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 అంటున్నాడు. ఇతి అంటే అదే ఇది అనే భావన. మనం స్థూల జగత్తునే భగవంతునిగా భావించగలిగితే ఆ స్థూల జగత్తు ఏర్పడటానికి మూలం మరియు ఆధారమైనటువంటి మనసు కూడా భగవంతుడే కదా. మనసును భగవంతునిగా భావించగలిగితే సాధన ముగిసినట్లే కదా. కాబట్టి మనసును పట్టుకుంటే విశ్వం మొత్తం స్వాధీనమవుతుంది. ఆ మనసు పరిధిలో జీవిస్తూ ఉంటే మనసు కుంచుకొని విశ్వానికి లోబడి ఉంటావు. కాబట్టి మనసును గురించి తెలుసుకున్న తర్వాత మనిషికి దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. నా సలహా ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. పరిణతి చెందగలగాలి. పరిణతి చెందాలంటే శాస్త్రీయపరమైనటువంటి విధానం ఉండాలి. సాంకేతికంగా దాన్ని మలుచుకొని జీవితానికి అన్వయించుకోవాలి. ఆ దిశగా మీరు ముందుకెళ్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ దీని గురించి మరికొంత సమాచారాన్ని రేపటి గురు సందేశంలో వినండి. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.